మీరు అందులో చూసే ఏరియా కూడా వస్తుంది, ఏరియా కూడా చూపించండి చైతన్య. ఇందులో మనం హైట్ చేసేది ఉండదు, అందులో ఏరియా ఎంత వస్తుంది కూడా వస్తుంది మొత్తం ఎగ్జాక్ట్ గా. ఎన్ని ఎకరాలు వచ్చిందండి? 178 లోయర్ రిజర్వాయర్ సైజ్ అనమాట. ఇదేంటంటే 6 hours ఆపరేషన్ ఉంటుందండి, పంపింగ్ ఉంటుంది. పంపింగ్ 6 hours చేశారనుకోండి, జనరేషన్ 5 hours ఉంటుంది అలా. ఇది ఓన్లీ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ బిట్వీన్ అప్పర్ అండ్ లోయర్ రిజర్వాయర్స్. తీసుకున్నాకే ముందుకు వెళ్తాం. ఇవన్నీ కూడా EM3 స్టడీస్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, అలాగే ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లానింగ్, ఇవన్నీ చేసి ఆ చుట్టుపక్కల లొకాలిటీని మనం ఎలాగ ఎకాలజీ బ్యాలెన్స్ చేసుకోవటం జరగాలి, అలాగే ఈ లైవ్లీహుడ్స్ ని ఇంపాక్ట్ కాకుండా ఎలా మనం టేకప్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్ లో ఇన్కార్పొరేట్ చేస్తాం. దానికి బడ్జెట్ కూడా అలొకేట్ చేస్తారు. ఆ బడ్జెట్ కూడా మన ప్రాజెక్ట్ కాస్ట్ లోనే ఇన్కార్పొరేట్ చేసి మనం ఫ్యాక్టరీని చేసుకుని ఆ యొక్క అవన్నీ యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వాలండి, ఫెసిలిటీస్ అవ్వాలండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవ్వాలండి, ఎంప్లాయ్మెంట్ ఇది ఎక్కడ లొకేషన్? గుజ్జిరి అండి. ఇది ఫ్యాక్చువల్ అండి, ఇది గూగుల్ ఎర్త్ మ్యాప్ లో తీసుకుని ఫ్యాక్చువల్ మ్యాప్స్ అన్నమాట.